గత కొద్ది రోజులుగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వారికి సంబంధించిన దాంట్లో అన్ని పార్టీలు నిమగ్నమైంది. రైట్, ఫలితం వచ్చేసింది. ఫలితం ఆశించింది ఆయన కొంచెం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం అవన్నీ కూడా చూపించింది. ఈరోజు జూబ్లీహిల్స్లో అధికార పార్టీ గెలిచింది. కానీ నిజంగా జూబ్లీహిల్స్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఈ బై ఎలక్షన్ అనేది ఒక గొప్ప గుణపాఠంగా మారాల్సిన అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇట్లాంటి ఒక అత్యంత భయానకరమైన వాతావరణంలో అత్యంత నిజాయితీకి దూరంగా అత్యంత జుగుప్సాకరంగా జరిగిన ఎలక్షన్ లేదంటే అది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అని చెప్పేసి తెలంగాణలో ఉన్న యావత్ సబ్బండ వర్గాలు, మేధావులు, ఆ తర్వాత జర్నలిస్టులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, మొత్తం రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాట. నిజానికి జూబ్లీహిల్స్లో ఏం జరిగింది? అంత అధికార దుర్వినియోగం పాల్పడి ఈరోజు జూబ్లీహిల్స్లో అధికార పార్టీ గెలవాల్సిన అవసరం ఏముంది? అక్కడ గెలిచినటువంటి అభ్యర్థికి సంబంధించిన దాంట్లో అసలు ఏం జరిగింది? దానికి ఒక బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుందంటే మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే యువనేత ఎర్రబెల్లి సతీష్ రావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే. నమస్తే. రైట్, ఒక చెంపపెట్టు అనొచ్చా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించిన అధికారం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, లేకపోతే జూబ్లీహిల్స్కు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయని అనుకోవచ్చా? ఎట్లా విశ్లేషణ చేస్తారు? 100% 14 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, ఒక ఎంఐఎం పార్టీ, ఒక బీజేపీ పార్టీ, అన్ని బలాలు, అధికార దుర్వినియోగం అన్ని చేసి ఆల్రెడీ క్యాండిడేట్ కూడా 2 సార్లు ఓడిపోయిందని సింపతి వాడి, బెదిరించే కాడ బెదిరించి వాడి, సింపతి కాడ సింపతి వాడి, కుక్కర్ ఇచ్చే కాడ కుక్కర్ ఇచ్చి, చీరిచ్చే కాడ చీరిచ్చి, మిషన్ ఇచ్చిన కాడ మిషన్ ఇచ్చి అన్ని విధాలుగా ధన ప్రవహించినట్టు చేసి అన్ని విధాలు చేసి అధికార పార్టీ విజయం సాధించినది. కానీ మేము బీఆర్ఎస్ పార్టీగా మేమేం ఓడిపోలేదు. అక్కడ యాక్చువల్గా మాకు వచ్చింది 78,000 ఓట్లు దగ్గరగా వచ్చినాయి. ఆల్రెడీ మాకు ఇంతకుముందు వచ్చింది 80,000 ఓట్లు వచ్చినాయి. ఆ కాన్స్టిట్యున్సీ ఎంపీ కిషన్ రెడ్డి గారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సెగ్మెంట్ లో డిపాజిట్ గల్లంత అయిందంటే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. నిన్న మొన్న వాళ్ళ ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే కూడా ఏమంటుండంటే బీజేపీ చచ్చిపోయింది, బీజేపీని చంపేస్తున్నారు. ఈ బీజేపీ పార్టీ 50 ఏళ్ళ వరకు కూడా తెలంగాణలో కోలుకునే పరిస్థితి లేదు. సెగ్మెంట్ అంటే ఎందుకు మనం పోయి చెప్పుకోలేకపోయినాం అని వాళ్ళ పార్టీలనే విమర్శలు వస్తున్నాయి. మేము 100%గా మా కార్యకర్తలు మేము బయట నుంచి మేము పోయినా కానీ మేము 2 డేస్ ముందు వరకే మేము అక్కడ ఉన్నాం. 2 డేస్ తర్వాత మేము ముందే బయటకు వచ్చేసినాం. పోలింగ్ డే కూడా మేము మా పార్టీ సిద్ధాంతం ప్రకారం మేము రూల్స్ను రెగ్యులేషన్స్ ఏదైతే ఈసీ రూల్స్ ఉన్నాయో దాన్ని డివైడ్ చేయొద్దని మేము ఎక్కడికి కూడా పోలింగ్ బూత్ల కాడికి కానీ మేము పోలేదు. మా క్యాండిడేట్ తోటి మా ఏమా శ్యామల అని కార్పొరేటర్ సీతాఫల్ మండి కార్పొరేటర్ తిరుగుతుంటేనే ఆమె నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అన్నారు. మరి అదే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు వారి కాన్వాయ్ తోటి అన్ని బూతులు తిరగడం జరిగింది. ఎమ్మెల్యేలు తిరిగిండ్రు, ఒక ఎంపీ మన రామచంద్ర నాయక్ తిరిగిండు, శంకర్ నాయక్ తిరిగిండు, అధికార పార్టీ ఎమ్మెల్యే. వీళ్ళందరూ తిరిగి ప్రజల్ని అంటే అన్ని ఆశ పెట్టే కాడికి ఆశ పెట్టిండ్రు, ధన ప్రవాహం పోయే కాడికి ధన ప్రవాహం జరిగింది. ఇంకా 3 ఏళ్ళు మేమే ఉంటాం, ఈ పార్టీ కాదు కదా, మేము అధికారంలో ఉంటాం కదా అని వాళ్ళు చెప్పిండ్రు. సాక్షాత్ సీఎం గారు కూడా మీటింగ్ లో మీకు పథకాలు రావు, మీకు వచ్చేటివి బంద్ అవుతాయి, ఈ స్కీములు పోతాయి, ఈ పథకాలు పోతాయి, ఇవన్నీ బంద్ అవుతాయి బీఆర్ఎస్ ఓటేస్తే అని సాక్షాత్ సీఎం గారు కూడా బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అది ఎక్కువ గరీబ్లు మిడిల్ క్లాస్ ఉన్న సెగ్మెంట్ ఎక్కువ ఉంది. వాళ్ళు సీఎం గారి మాటలిని కొంత ఏమైనా భయపడి మరి ఆ విధంగా జరిగిందా, ధన ప్రభావం వల్ల జరిగిందా, ఏదో జరిగింది. మొత్తానికి వాళ్ళు గెలిచినని సంతోషంగా ఉన్నారు. మేము ఓడిపోయినామని పెద్ద బాధ ఏం లేదు. మాకు స్థానికంగా మా ఎమ్మెల్యే గారు చనిపోయినా, వారి సతీమణి గారు పోటీ చేసిన, కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసినా మరి మాకు 75,000 చిలుకు ఓట్లు వచ్చినాయి. అంటే మా కార్యకర్త మా పార్టీ మేము ఏ విధంగా ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. రైట్, ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఈరోజు ఒక 90,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. గతంలో 2023లో మాగంటి గోపీనాథ్ పోటీ చేసినప్పుడు 80,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అప్పుడు పోటీ చేసిన అజరుద్దీన్కి 64,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు పోటీ చేసినటువంటి బీజేపీకి ఇదే లంకల దీపక్ రెడ్డికి 26,000 ఓట్లు వచ్చినాయి. మీరు బాగా ఒకసారి గమనించాలి. నిజంగా లోపాయికారిక ఒప్పందంలో భాగంగానే ఈరోజు బీజేపీ పార్టీ ఓన్లీ బీఆర్ఎస్నే టార్గెట్ చేసిందని
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. లేదు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఏదైతే ప్రజలకు చేస్తున్న పాలన వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిపించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏది నిజం? 100% బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. మాకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులు ఇచ్చినా, ఎంత డబ్బులు పంచినా, ఎన్ని మిషన్లు ఇచ్చినా, ఎన్ని చీరలు ఇచ్చినా, ఏం చేసినా మాకు వచ్చే ఓట్లో మా ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి స్థానం ప్రజల్లో యథాస్థానంగా ఉంది. మా గ్రాఫ్ ఏమంతగా పడిపోలేదు. మాకు వచ్చిన ఓటు మంచిగా వచ్చింది. బీజేపీ కావాలని ఒక లిఫ్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఎంఐఎం పార్టీ కావాలని వాళ్ళకి హైడ్రా తోటి వాళ్ళకున్న కాలేజీలో లేకుంటే వాళ్ళకున్న ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్లో ఏదైనా ప్రాబ్లము దానివల్ల వాళ్ళు ఎంఐఎం పార్టీ ఏకముక్తంగా కాంగ్రెస్ పార్టీకి చేయడం జరిగినది. అన్ని చేసినా కానీ ఆ వచ్చిన ఓటు బ్యాంకు మీరు చూస్తున్నారు. కొన్ని మీడియాలో చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుపోయి లోపల ఓట్లు వేస్తున్నారు. మైనర్లు కూడా కార్డులు పట్టుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. అవన్నీ కనిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సరే, ఏదున్నా భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎలక్టెడ్ అయినరు, వాళ్ళు గెలిచినరు అని వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఓడిపోలేదు. మాకు వచ్చే ఓట్ బ్యాంక్ మాకు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ప్రాతినిధ్యం వస్తున్న ఒక ఎంపీ, రూరల్ ఎంపీ, ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక సెగ్మెంట్లో జూబ్లీహిల్స్ దాని ఎలక్షన్ వస్తే డిపాజిట్ రాలేదు అంటే మరి ఆ సెంట్రల్ మినిస్టర్ నైతిక బాధ్యత వహించాలి కదా పార్టీ కోసము. ఆ సెంట్రల్ మినిస్టర్ వారు 3 రోజుల ముందు నుంచే వాళ్ళు ఏకోన్మతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించారు. వాళ్ళ ఓటు ఓడిపోయింది. ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. సెల్ఫ్ గోల్ చేసుకుంది బీజేపీ చేసుకుంది. బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకుంటుంది. బీఆర్ఎస్ ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఓడిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే బీఆర్ఎస్ కార్యకర్తగా మా అధిష్టానం కానీ మేము కానీ మాకు మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. మా ఓట్ బ్యాంక్ ఏం చెక్కు చెదరలేదు. ఓడిపోయినామంటే మేమేమన్నా మాకు డిపాజిట్ పోతానో, లేకపోతే ఇంతకుముందు 80,000 వస్తే ఇప్పుడు 40,000 ఓట్లు వస్తానో, లేకపోతే 30,000 ఓట్లు వస్తున్నామో, మేము అతాలా పాతాలకు పడిపోతే కదా. మేము ఇప్పుడు జనరల్గా ఏంది, ప్రతి ఎలక్షన్ మునుగోడులో మేము గెలిచాం. పక్క రాష్ట్రంలో అబ్రాడ్లో పోయి గౌతమ్ రెడ్డి ఐటీ మినిస్టర్ చనిపోతే వాళ్ళ బ్రదర్ గెలిచారు. మళ్ళీ సేమ్ కంటిన్యూ ఎలక్షన్స్ వస్తే మునుగోడులో మేము ఓడిపోయాం. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అధికారంలోకి వచ్చింది. కాబట్టి దీన్ని అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రజలను కొంత మభ్యపెట్టిండ్రు. మేము అధికారంలో మీకు రోడ్డు వేస్తాం, మీకు గల్లు వేస్తాం, మీకు బొమ్మలు పెడతాం, ఇవన్నీ రకరకాలుగా చేసిండ్రు. ఈలోగా ఆ క్యాండిడేట్ తల్లిని కూడా తీసుకొచ్చిండ్రు. అయ్యో మా కొడుకు 2 సార్లు నిలబడ్డాడు, ఇది 3వ అని ఆ తల్లితో అనిపించిండ్రు. ఈ తల్లి, ఈ మాగంటి గోపీనాథ్ తల్లి, వారి వయసు 91 సంవత్సరాలు అని చెప్తుంది. ఆ మహాతల్లి చనిపోయినాక 3 రోజుల ముందు, ఎలక్షన్ ఒక రోజు ముందు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఆమె పెళ్ళినప్పుడు అక్షంతలు వేసింది, ఆమెనే బొట్టు పెట్టింది. మాగంటి గోపీనాథ్కు, సునీతకు, ఆమె మాగంటి గోపీనాథ్ సునీత కొడుకు కేక్ తినిపించింది. అన్ని ఫోటోలు ఉన్నాయి. చనిపోయిన రోజు వచ్చింది, ఆ వీడియో ఉంది, అన్ని ఉన్నాయి. నాకు చనిపోయిన రోజు రాలేదు, నాకు తెలియలేదు. రకరకాలుగా మాటలు, రకరకాలుగా ప్రజలు రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. వీళ్ళు అజారుద్దీన్కో మంత్రి పదవి ఇచ్చిండ్రు. అట్లా కొంత మైనార్టీని చేసిండ్రు. ఒక రోజు ముందు, ఎలక్షన్ ముందు ఒక రోజు ఢిల్లీలో బాంబాస్ట్ అయింది. ఇట్లా ఈ రకరకాలు కర్నూలు చావు కోటి కారణాలు అన్నట్టు వాళ్ళ విజయానికో మా ఓటు బ్యాంక్ అయితే యథాస్థానంగా ఉంది. 100% గెలిచినట్టు కిందనే మేము తీసుకున్నాం. నైతికంగా గెలుపు మాదే. రైట్. ఏదంతా మామూలుగా ఎవరైనా ఓడినా గెలిచిన తర్వాత ఇది చెప్తారు. మామూలు చెప్పడం కాదు, మా బ్యాంకు ఉంది అని చెప్తున్నాను. ఓటు బ్యాంక్ తోటి చెప్తున్నాను, ఓటు పడ్డదాంతో చెప్తున్నాను. నాకు అర్థమైంది. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 22 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. హైడ్రా తర్వాత చాలా విధ్వంసం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు గగ్గోలు పెడతా ఉన్నారు, ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. చాలామంది కేసీఆర్ ఎక్కడున్నావు అని చెప్పేసి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎలక్షన్ గెలుపు వల్ల హైడ్రా అనేది ప్రజలకు అవసరం అని చెప్పేసి ఏమైనా అనుకోవచ్చా? ఈ కాన్స్టిట్యున్సీలో ఇంత జరిగినా కూడా, ఇంత హైడ్రా ఇంత విధ్వంసం చేస్తున్నా కూడా జూబ్లీహిల్స్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింటే దింపుడు గల ఆశతో వేశారు. ఇంకా 3 సంవత్సరాలు మాకు వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు మాకు రోడ్డు వేస్తా అన్నారు, మాకు ఇది ఇస్తా అన్నారు, మాకు అది చేస్తా అన్నారు అని ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు 7 సార్లు సభలు పెట్టారు. గల్లీ డివిజన్లో ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు వారితో చెప్పారు, అయ్యో వారు ఇంకా ముఖ్యమంత్రిగా 3 ఏళ్ళు ఉంటారు కదా, ఈ ఓటు తోటి కేసీఆర్ గారు ఎక్కేది ఏమి లేదు కదా, ఈ ఓటు మేము వేయకపోతే రేవంత్ రెడ్డి గారు దిగేది కాదు కదా. ఆ బ్యాలెన్సింగ్ ఓటు కనుకైతే తీర్పు వేరే విధంగా ఉండేది. అధికార పార్టీ మేబీ ఇప్పుడు కేసీఆర్ గారు కేసినా కానీ ఇప్పుడు అధికారం రాదు కదా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కదా, రేవంత్ రెడ్డి గారే కంటిన్యూ ఉంటారు కదా, కాబట్టి 3 ఏళ్లలో మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని
గల్లీ నాయకులు, పెద్ద నాయకులు, లోపటున్న నాయకులు, డివిజన్ నాయకులు ఆశపడ్డారని మేము అనుకుంటున్నాం. అంతేనా? రైట్. మామూలుగా నేను చూసిన బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో రోడ్ షోలు కానీ లేకపోతే దగ్గర నుండి సరళే చూస్తాం, ఎందుకంటే మేము స్టేట్ సంబంధించిన జర్నలిస్ట్. విపరీతమైన జనాలు కేటీఆర్ రోడ్ షోలకు అయితేనేది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక చిన్న మామూలు నాయకుడు వచ్చినా కూడా మినిమం ఒక ఎంతలైనా ఒక 1500 నుంచి మంది ఉన్నటువంటి పరిస్థితి. ఏమైపోయారు ఆ ఓట్లు వేసేటప్పుడు? ఓట్లు వచ్చినాయి. మేము ఎక్కడ జనరల్గా అందరికీ దండం పెట్టాము. కేసీఆర్ గారు ఏం పని చేశారు, కేసీఆర్ గారు ఎందుకు రావాలి, కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏం విధ్వంసం జరుగుతుందని డోర్ టు డోర్ చెప్పినాం. ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అన్ని విధాల బాగానే జరిగింది. కేటీఆర్ రోడ్ షోలకు బాగానే వచ్చింది. కాకపోతే ఒక్కటి ఇక్కడ మిస్గైడ్ ఏం జరిగిందంటే 14 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, 2 బూతులకు 3 బూతులకు ఒక ఎమ్మెల్యే, 100 గ్రామాలు చేసే ఎమ్మెల్యే ఒక 3 బూతులు 2 బూతులు చేసినప్పుడు డాటా మొత్తం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. డాటా కలెక్ట్ చేసుకొని ఎక్కడ ఓటర్ ఉన్నాడు, ఎక్కడ ఓటర్ లేడు, ఏముందని దాని కింద ఏదో ప్లేస్మెంట్ చేసి ఏదో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటట్టు రకరకాలుగా ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లతోటే మాకు డ్యామేజ్ జరిగిందని మేము అనుకుంటున్నాం. అంటే మనుషులు లేని ఓట్లు పడ్డాయి. బయట నుంచి కొందరు వచ్చి వేరే ఐడి కార్డులు తీసుకొచ్చి చేసిరని కొందరు అంటున్నారు. రకరకాలుగా ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళు గెలిచింది అనుకుంటున్నాం. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు చేసేది అన్ని డిపార్ట్మెంటు, అధికారము, పోలీస్ డిపార్ట్మెంటు అన్నీ పెట్టుకున్నారు. లేకుంటే బయటి వ్యక్తులు కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ అయితే అంటే ఉండకూడదనే నిబంధన ఈసీ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఉన్నాక డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా ఉన్నారు అక్కడే, మిగతా ఎమ్మెల్యేలు ఏ విధంగా తిరిగారు. మేమంతా పక్క కాన్స్టిట్యున్సీలో కుక్కట్పల్లిలో, షేర్లింగంపల్లిలో, కార్వాన్లో, సనత్ నగర్లో ఇటు సైడ్ ఒక లక్ష్మణరేఖ లెక్క మేము కాన్స్టిట్యున్సీ బయట మేముండి చూస్తున్నాం ఏం జరుగుతుందని. వాళ్ళేమో లోపడి పోయి వాళ్ళు చూస్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా అంటాం? డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కనిపించలేదా? టీవీలో చూపిస్తున్నది. వారు క్యాన్వాన్ తీసిపోతున్నారు డైరెక్ట్. మరి ఇంకేం చెప్తున్నారు? ఎస్కార్ట్ తోటి తిరుగుతున్నారు కదా, ఎస్కార్ట్ తోటి తిరుగుతున్నారు. గలీలో కూడా మేము అధికారం ఉన్నాము, మాకు 3 ఏళ్ళు ఉందని మా నాయకులను, కార్యకర్తలను కొంతమంది అక్కడెక్కడ భయభ్రాంతులకు గురి చేసిండ్రు. మీరు ఇంకా టార్గెట్ అవుతారు, మీకు ఇది అవుతుంది, మీ ఇంటికి పెన్షన్ తీస్తాము. అంతే గరీబోళ్ళు చిన్నోళ్ళు ఉంటారు. నీ ఇంటికి పెన్షన్ తీస్తాము, నీ ఇంటికి కరెంట్ తీపిస్తాము, నీకు ఇది తెస్తాము అనేసరికి కొంత ఎక్కడో కట్టడి చేసిండు. లాస్ట్కు ఎర్రగడ్డలో షరీఫ్ భాయ్ అని ఉంటాడు. 2 రోజుల ముందు ఎలక్షన్స్ 2 డేస్ ముందు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో కండువా కప్పించారు. అంటే ఇట్లాంటి రకరకాలుగా వాళ్ళు చేయాల్సిన ప్రతి విద్య చేసిండ్రు, ప్రతి పని చేసిండ్రు. సరే చూద్దాం, అది అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు. రైట్. మామూలుగా రాజకీయాలలో పొత్తులు అనేది సహజం అనగా అంటే ఒక అనైతికం కాకపోతే, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిస్తే అది అనైతిక పొత్తు. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ పోరాటం, వీళ్ళ మీద వాళ్ళ పోరాటం. కానీ ఎందుకో జూబ్లీహిల్స్ విషయానికి వచ్చే వరకు మీరు అన్నట్టు ఒక ఎంఐఎం, ఒక బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు అంత సపోర్ట్ చేయాల్సి వచ్చింది? అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే కార్యక్రమమా, లేకపోతే క్యాండిడేట్ మీద ఏమైనా వెళ్ళకేనా అభిమానమా, లేకపోతే అసలు ఏంది ఈ పొత్తిట్నే కొనసాగుతుంది అనుకుంటారు? వాళ్ళు ఎన్ని పార్టీలు, అధికార పార్టీ, ఎంఐఎం, బీజేపీ, ఇంకా రకరకాల ఎన్ని పార్టీలు చేసినా ఏం కట్టడి చేయగలిగినరు? మా పాత ఓట్ బ్యాంక్ అయితే తీయలేదు కదా, మా ఓట్ బ్యాంక్ అయితే మాకుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అవుతారు, ఇది స్టేట్ ఎలక్షన్ అయితే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది కదా, ఆ తీర్పే మారిపోతుంది కదా. వాళ్ళు అన్ని రకాలుగా 3 రోజుల ముందు నుంచే వాళ్ళు క్యాన్వసింగ్ బంద్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. డివిజన్ నాయకులంతా అధికార పార్టీకి తొత్తులు అయిపోయారు బీజేపీ వాళ్ళు, కాబట్టే డిపాజిట్ పోయింది. ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు భారతీయ కదా కాన్స్టిట్యున్సీ అండర్ వారెంపీ కిందికి వస్తుంది కదా, మరి అక్కడ డిపాజిట్ రాకపోతే ఇంక వారు సెంట్రల్ మినిస్టర్ మరి ఏం కాపాడుకున్నారు? బీజేపీ ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంకి వస్తుందని చెప్తారు కదా వీళ్ళు, ఏంది వాళ్ళ పొజిషన్ ఎక్కడుంది అంటే ఈ అధికార పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేసిండ్రు. సపోర్ట్ చేసి వారి ఓట్ బ్యాంక్ తగ్గించుకొని వారు ఒక 12,000 15,000 బీజేపీ వచ్చి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరే కదా. అవును కదా, అదే వాళ్ళు కావాలని వదిలేసాను కాబట్టి వాళ్ళకి డిపాజిట్ రాలేదు. వీళ్ళు కావాలని వీళ్ళని గెలవాలని బీజేపీ, ఎంఐఎం, అధికార పార్టీ వీళ్ళందరూ కలిసి చేసిన స్కీమే నవీన్ యాదవ్ విజయం. రైట్. ఇదంతా అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి. గెలిచిన తర్వాత అక్కడ మొన్న సోషల్ మీడియాలో చాలా చూస్తున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్న విధానం అయితేనేది, ఆ తర్వాత
విజయోత్సవ ర్యాలీలో వాళ్ళు చేసినటువంటి కొంచెం వాళ్ళ దృష్టిలో అది సంబరాలు అనుకోవచ్చు, కానీ జనం దృష్టిలో అది ఓవర్ యాక్షన్ అవుతుంది, లేకపోతే కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నట్టు. అంటే కారును తీసుకొని వచ్చి కింద ఎత్తేసుడు మీద ఎత్తేసుడు కార్యక్రమాలు, తర్వాత కార్యకర్తలు ఇంటి ముందర పోయి కొన్ని అసభ్యకరమైన లేకపోతే భయభ్రాంతులకు గురి చేసే సిగ్నల్ చేయడంతో కానీ ఇవన్నీ ఎట్లా చూస్తారు? హుజురాబాద్లో 3,000 వచ్చినాయి ఓట్లు. హుజురాబాద్లో ఇప్పుడు ఉన్న బల్మూరు వెంకట్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితే 3,000 ఓట్లు వచ్చింది. జానారెడ్డి గారు సీనియర్ నాయకుడు నోముల భగవత్ ఓడగొట్టిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఒక అక్కడ సైదుల్ రెడ్డి కొత్త క్యాండిడేట్ అక్కడ ఓడగొట్టడం జరిగినది. జరిగినప్పుడు వీళ్ళు అలా కారు ఎగిరేస్తే మేము ఆ రోజు చేయిని గాడిద మీద పెట్టి ఎగిరేయాలా? చేయిని గాడిద ఇవన్నీ ఏంటంటే చూడడానికి అంత కిడ్ చిన్న పిల్లల వ్యవహారం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మీరు గెలిచినరు, ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తావు చెప్పు. నువ్వు 3 ఏళ్ళు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పినావు, గెలిచినావు. ఈ కార్ నేసుడు, క్రేన్ పెట్టుడు, అధికార పార్టీ అదేం పెద్ద అదే విజయం అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అనుకుంటున్నాం. మేమైతే యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నా వ్యక్తిగతంగా మా పార్టీ అభిప్రాయం కూడా అదే ఉంటుంది. పార్టీని గుర్తును ఎగిరేసుడు, కార్యకర్తలను పెట్టి ర్యాలీగా తీసుకుపోడు అట్లా అంటే రేపు పొద్దున మేము మళ్ళీ రేపు పొద్దున బై ఎలక్షన్లు కానీ మెయిన్ ఎలక్షన్లు కానీ చేతిపోతుంది. మరి బీహార్లో మొత్తం చేయబోయింది. బీహార్లో పోయినందుకు మేము చేతిని గాడిద మీద పెట్టి ఊరిగించాలా? దాడులు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. కొన్ని జరుగుతాయి, అన్ని నోటెడ్ అవుతుంది. ప్రతిదీ మేము కూడా నోట్ చేసి పెట్టుకుంటాము. అన్నిటికీ సమాధానం టైం వస్తుంది. ఈ చెడు సమయం అది పోతుంది. మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. మంచి సమయం రాగానే అన్నిటిని కూడా లెక్కలను తీరుస్తారు మీరు. ఓకే, పార్టీ అంతర్గత వ్యవహారాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మీ పార్టీలో ఉన్నటువంటి మీ నేత కూతురే బయటకు వచ్చి మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. కర్మ హిట్ బ్యాక్ అంటుంది ఆమె బయటకు వచ్చిన తర్వాత. కర్మ హిట్ బ్యాక్ అంటే ఆమె మమ్మల్ని అన్నదో, రేవంత్ రెడ్డి గారిని అన్నదో, కార్ని ఎగిరేసిన వాళ్ళని అన్నదో, ఎవరినన్నదో. కర్మ హిట్ బ్యాక్ అనే పేరు ఏం లేదు కదా. కర్మ హిట్ బ్యాక్ అంటే మళ్ళీ రేపు పొద్దున నువ్వు కూడా ఓడిపోతావు, ఎందుకు తొందరపడుతున్నావు అని ఆ పార్టీని అన్నదో, ఏ పార్టీని అన్నదో తెలియదు. ఆమెకు మాకు ఉన్నదే రక్త సంబంధం ఉన్నది కానీ రాజకీయ సంబంధం కట్ అయిపోయిందా? రాజకీయ రాష్ట్రం అంటే మీరు చరిత్ర చూస్తే సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఆ సంజయ్ గాంధీ గారి వైఫ్ వారి మరణాంతరం బీజేపీలోకి పోయారు. సంజయ్ గాంధీ కొడుకు కూడా బీజేపీ నుంచి ఎంపీ అయ్యాడు. ఎన్టీ రామారావు గారి కూతురు కూడా పక్క రాష్ట్రంలో వేరే పార్టీకి అధ్యక్షురాలు. కరుణానిధి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పోయారు. కరుణానిధి ఉన్నప్పుడే కరుణానిధి పెద్ద కొడుకును సస్పెండ్ చేయడం జరిగింది, ఆంటోనీ. శివసేన రాజ్ ఠాకరే పోయిండు. ఈ మధ్యన శరద్ పవార్ కొడుకు అజిత్ పవార్ పోయిండు. ఇవన్నీ రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడలు, ఎవరి అధికారం కోసము నానా రకాలుగా ప్రయత్నం చేస్తారు. కవిత గారు కూడా మీరేమంటారు? ప్రయత్నం చేయడం వేరు, కానీ ఆమె నేరుగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన దాంట్లో కాకుండా మీ పార్టీ నాయకులపై, సొంత రక్తంపై ఎందుకు విమర్శలు చేస్తుందంటే ఏం చెప్పాలి? రక్తం ఉండదు రాజకీయంలో, రాజకీయమే ఉంటది అంతే, రక్తం ఉండదు. కవిత గారు మా పార్టీ నుంచి వెళ్ళిపోయారు అంతే. ఆమెకు మాకు రక్త సంబంధం ఉంది, రాజకీయ సంబంధం ఇస్ కట్. కాబట్టి కవిత గారు ఏది మాట్లాడినా మీరు అంత పెద్ద అగ్రెసివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చరిత్ర చెప్తుంది, పక్క రాష్ట్రాలు చెప్తున్నాయి, సెంట్రల్ లో చెప్తుంది, అందరు చెప్తున్నారు. ఎవరి రాజకీయ ప్రియారిటీ ఆమె బీజేపీ కాంగ్రెస్ కు ప్లస్ మాట్లాడుతుందా, బీజేపీ ప్లస్ మాట్లాడుతుందా తెలియదు. మా పార్టీ నుంచి సస్పెండ్ చేశాము, మా పార్టీలో ఎంపీ గెలిచింది, ఎంపీ చేశాము, ఎమ్మెల్సీ చేశాము. ఉద్యమ నాయకురాలి కూతురు ఒక పెద్ద స్థాయిలో ఉండాలి, మరి ఎందుకు చేస్తుందో మాకు తెలియదు. ఏం కాదు, కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. ఆమె ఏది చేస్తే 78,000 ఓట్లు వచ్చినాయని చెప్తున్నాం. అక్కడ డ్యామేజ్ అయితే 20,000 ఓట్లు రావాలి, డ్యామేజ్ అయితే 78,000 ఓట్లు వస్తాయి. ఎందుకన్నా మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితి ఎదురవుతుంది. ఏ పార్టీకైనా ఒక రోజు అధికారం, ఒక రోజు ప్రతిపక్షం, ఇంకో రోజు అధమ స్థాయికి వచ్చి, ఇంకో రోజు హై రేంజ్లో ఉండొచ్చు. ఇది లెక్కే. బట్ ఇంతగానము ఎందుకు ఆమె ఒక పార్టీని కానీ లేకపోతే కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తుంది? టార్గెట్ చేస్తే ఇప్పుడు హరీష్ గారిని ఏదన్నా అంటేనే కవిత గారిని కొన్ని టీవీలలో, కొన్ని వార్తలలో, పత్రికల్లో పెద్ద హెడ్లైన్ రాస్తారు. ఆమె హెడ్లైన్ రావాలి. ఇప్పుడు పండరి గారిని అంటున్నావు, లేకపోతే వేరే వాళ్ళు అంటున్నావు, రాయరు కదా. హెడ్లైన్ రావాలంటే పెద్ద స్థాయి ఉన్నోని, క్లీన్ షీట్ ఉన్నోని అంటే రాస్తారు.
కాబట్టి అదొక ఎజెండా ప్రకారం పెట్టుకుంటున్నారు వాళ్ళు. వారితోటి ఏం కాదు, అదంతా వారు వేరే పార్టీ పెట్టుకుంటారు. ఆల్రెడీ జాగృతి అయిపోయింది, మా పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయింది క్లియర్ గా. మరి ఏమన్నా మీరు మా విత్ ఇన్ ద పార్టీ కింద చూడాల్సిన పని లేదు. వారి సపరేట్ ఎజెండా జెండా నేను పెట్టుకున్నా, నేను అన్ని జిల్లాలు తిరుగుతా అని చెప్పింది. అదే ఆ ఎజెండాలో ఎక్కువ నష్టపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటారు చాలా మంది జనం. ఏం కాదంటున్నాం, గ్రౌండ్ లెవెల్లో మేము కార్యకర్తలతో మాట్లాడతాం, కింద ఇంటికి పోయి లోపల ఉన్న కార్యకర్తతో మాట్లాడతాం. కార్యకర్త దగ్గర చెక్కు చెదరలేదు కేసీఆర్ మీద అభిమానం, అది నిబద్ధత కరెక్ట్ గా ఉంది, నివురు గప్పిన నిప్పు లెక్క ఉంది. కాకుంటే ఇప్పుడు అది బయటకు వస్తే కేసీఆర్ సీఎం కాడు కదా, అది ఎప్పుడు అవసరమో అది బయటికి అది తప్పకుండా వస్తుంది. మీరు అట్లా ఈ ఒక ఎమ్మెల్యేకో లేకపోతే దీనికో లేకపోతే ఇట్లాంటి ఆలోచనతో అట్లా అంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారు స్థానిక సంస్థలు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లను బహిష్కరించిండు. నేను పార్టిసిపేట్ చేయనన్నాడు, నా పార్టీ నిలబడదన్నాడు. ప్రతి బై ఎలక్షన్ లో జగన్ పార్టీ గెలిచింది, ప్రతి బై ఎలక్షన్ లో కూడా మేము అంతమంది అధికారం కూడా మేమే గెలిచినాం. ఇక్కడ 2 ఎలక్షన్లు బీజేపీ గెలిచింది, దుబాక హుజురాబాద్. కానీ బీజేపీ ఏమి అధికారం రాలేదు. అన్ని ఎలక్షన్లు గెలిచిన జగన్ గారు కంటిన్యూ రాలేదు. అన్ని ఎలక్షన్ల ముందు కూడా 18 నెలల ముందు గెలిచిన మేము కూడా మళ్ళీ రాలేదు. మెయిన్ ఎలక్షన్ డిఫరెన్స్ ఉంటుంది, ఇది ఉంటుంది. మేము తప్పకుండా ప్రజల హృదయాలు ఉన్నాం, సమయం వచ్చినప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు. రైట్. ఎప్పుడైనా కూడా హైదరాబాద్ అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. యావత్ తెలంగాణ రాష్ట్రం, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో స్వింగ్ ఇట్లా అవుతుంది. ఎంత స్వింగ్ మేము గెలిచుంటే రియల్ ఎస్టేట్ మేము గెలిచుంటే మొన్న జూబ్లీహిల్స్ లో ఏం జరిగేది అంటే, మేము గెలిచుంటే ప్రజలకు న్యాయం జరిగేది. కోమాలో ఉన్న రియల్ ఎస్టేట్ కదలిక వచ్చేది, కదలిక తోటి మళ్ళీ మూమెంట్ కొంత అటు ఇటు ఉన్న వాళ్ళకు మూమెంట్ స్లైట్ గా టేక్ ఆఫ్ అయ్యేది ఒకటి. రెండోది కొంత అంటే కొద్దిగా పబ్లిక్ లో కూడా ఉత్సాహం పెరిగేది. అరే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మళ్ళీ ఒకటి చేద్దాం, ఈ ప్రాసెస్ వస్తుంది అని చెప్పి మేము ప్రజలకు చెప్పినాం. ప్లస్ రూలింగ్ గవర్నమెంట్ కూడా జ్ఞానోదయం అయ్యేది. అరే మేము ఎక్కడ తప్పు చేస్తున్నాం, మేము ఎందుకు ఓడిపోయినాం, అదే మేము ఇంటెంట్ చెప్పినాం. మీరు కరెక్ట్ తీర్పిస్తే అన్ని రకాలుగా మనకు న్యాయం జరిగిద్ది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 1 గ్యారెంటీ కూడా కంప్లీట్ కాలేదు. 6 గ్యారెంటీలు మళ్ళీ దులుపుతారు, మళ్ళీ బయటికి తీస్తారు, మళ్ళీ ఒకసారి స్టడీ చేస్తారు. ఏ గ్యారెంటీని ముందు ఇవ్వచ్చు అని చూస్తారు, మహిళలకు 2500 ఇవ్వచ్చా అని చూస్తారు, లేకుంటే అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వచ్చా అని చూస్తారు, లేకుంటే తులం బంగారకు ఆర్డర్ ఇస్తారు అని మేము ప్రజలకు చెప్పినాం. ప్రజలు మరి ఎక్కడో ఎంతో ఏదో ఒక మిస్గైడ్ జరిగింది. బతికినోళ్ళు ఓట్లేసారా, బతికి లేనోడు ఓటేసాడా, బయట నుంచి వచ్చేసారా, లోపటి నుంచి వచ్చేసారా, ఎక్కడి నుంచి వచ్చారా, ఏదో ఒక మెకానిజంలో మాత్రం ప్రజలకు న్యాయం జరగడానికి ఇంకా 3 ఏళ్ళు ఉంది అని. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఏమంటారు కరెక్ట్ గా జరగలేదని మీ ఉద్దేశమా? కరెక్ట్ జరగలేదు, ప్రజాస్వామ్యం కూని అయిందని మేము చెప్తున్నాం కదా. యావత్ మా సామాన్య కార్యకర్తలు తిరగొద్దన్నారు, డిప్యూటీ సీఎం ఏమో ప్రజలు మిమ్మల్ని అంగీకరించలేదని చెప్పేసి మాత్రం మమ్మల్ని అంగీకరించారు కదా. మేము గ్యాప్ మాకు లాస్ట్ టైం ఎలక్షన్ మాగంటి గారు గెలిచిన దానికి మేము గెలిచిన దానికి గ్యాప్ తక్కువ, ఎక్కువ మార్జిన్ ఎక్కువ ఉంటే మేము బాగా 2-3 వేల ఓట్లు. మీకు ఎంపీ ఎలక్షన్ లో మార్జిన్ కంటే మొన్నటి ఎలక్షన్ లో మాకు పెరిగింది. ఎంపీ ఎలక్షన్ లో మార్జిన్ మాకు తగ్గింది, అక్కడ మొన్నటి ఎలక్షన్ లో పెరిగింది అంటే మా గ్రాఫ్ పెరుగుతుందా లేదా? గ్రాఫ్ పెరిగినప్పుడే కదా పెరిగినట్టు. దీనికి సంబంధించిన దాని మీద ఒక పోల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చే వరకు సతీష్ గారు, ఒక 25,000 ఓట్లు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి, ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి 24,500 అది మెజారిటీ. ఆయన ఎన్రోల్ చేసింది ఒక 25,000 ఓట్లు ఎన్రోల్ చేసినారు అని చెప్పేసి ఒక అది చట్టబద్ధంగా చేసిరా లేకపోతే ఎట్లా చేసిరా అనేది ఈసీ తేల్చాలి, అది దాని గురించి కాదు. అంటే ఆయన ఏదైతే ఎన్రోల్ చేసిన కొత్త ఓటర్లకు ఎన్రోల్ చేసిన ఓట్లు మాత్రమే ఆయన మెజారిటీ వచ్చింది, అది ఆయనకు బాగా కీ ఫ్యాక్టర్ పనిచేసిందని అంటారు. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నవీన్ యాదవ్ 2 సార్లు ఓడిపోయాడు. ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. దానివల్ల ఏంటంటే గల్లీలో కొన్ని ఓట్లు చేయించడము, కొన్ని ప్రాసెస్ చేయడము, నిత్యము కాంగ్రెస్ పార్టీ కంటే కూడా వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కు కొంత ప్లస్ అయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నవీన్ యాదవ్కు కొంత ప్లస్ అయింది. గల్లీలో ఏ లీడర్ ఉన్నాడు, ఏ పార్టీ వాడు, ఆ లీడరు ఏ పార్టీ వాడిని వాళ్ళని ఎట్లా చెప్పాలి, ఎట్లా బుద్ధిగరియాలి, ఎట్లా మాట్లాడాలా, ఏ కాంగ్రెస్, ఏ బీజేపీ, ఏ బీఆర్ఎస్, ఎక్కడున్నాడు, ఏ డివిజన్ ఉంది, అంత నెట్వర్క్ ఉంది. ప్రజల దగ్గర నుంచి 2 సార్లు ఆల్రెడీ కంటాక్ట్ చేసిండు కదా, 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, 12 సంవత్సరాలు దాదాపుగా ప్రజలతో మామేకమై ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏమన్నా మిస్గైడ్ జరిగిందా, ఏదో మొత్తానికి సంథింగ్ మీరు చెప్పినట్టు 25,000 దాంతో ఉందా, అందుకే మరి ఇది వచ్చిందా అది వచ్చిందా అని చెప్తాను. ఓట్ చోరీ ఉంది, అధికార పార్టీ సపోర్ట్ ఉంది. మాకేమో ఆల్రెడీ క్యాండిడేట్ చనిపోయిండు, మాకు 10 సంవత్సరాలు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏమో చనిపోయిండు. వారి సతీమణిని తీసుకొచ్చి 6 నెలల నుంచి ఏడ్చుకుంటే ఆమెను తీసుకొచ్చి పెట్టాము. ఆమెకు పూర్తి అవగాహన
ఆమెకి ఏ కార్యకర్త ఎక్కడ ఉన్నదో ఆమె కరెక్ట్ క్యాచ్ చేసుకోలేకపోయిందా, మేము బయట నుంచి ఎంత పోయినా బయట నుంచి ఆడ లోకల్గా ఉన్నదానికి బయట నుంచి పోయిన దానికి చాలా తేడా ఉంటుంది. మేము 2 రోజుల ముందే బయటకు వచ్చేసాము, వాళ్ళు 3 రోజుల ముందే వాళ్ళు యాక్టివేట్ చేశారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మమ్మల్ని, నాకు తెలిసి నేనే అనుకుంటా నా వ్యక్తిగతం, కొన్ని సర్వేలను కూడా ముందు మిస్గైడ్ చేసి మాకు పర్సెంటేజ్ ఎక్కువ చూపించేటట్టు చేసి ఆ మేనేజ్మెంట్ కూడా ఏమైనా చేసిండ్రా అనేది కూడా డౌట్. ఎక్కువ చేసి వాళ్ళు ఎక్కువ ఇంకా పోతున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళని ఎక్కువ ప్రెషర్ వాళ్ళ సైడ్ పెట్టి మేము ఎట్లా వస్తున్నాం అని చెప్పి ఇట్లా మా వాళ్ళు ఏమన్నా అట్లా కూడా ఏమన్నా అది కూడా జరిగిందా కింద గ్రౌండ్ లెవెల్ అనేది కూడా కొంత ఉంది. రైట్. ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో సతీష్ గారు, పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట, ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బట్ ఎందుకో జూబ్లీహిల్స్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు అంటే అంటే అక్కడ ఏమన్నా భయపడిందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, లేకపోతే ఎందుకులే అని వదిలేసిందా? అసలు నాయకుడే 2 సార్లు 3 సార్లు గెలిచిన నాయకుడే చనిపోయాడు. అక్కడ ఎవరు ఏ నాయకుడి సత్తా ఎక్కడ ఏందనేది ఆ క్యాచ్ చేసుకోవడంలో నాయకుడికి సతీమణి గారికి దగ్గర అంత క్లారిటీగా లేకుండొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మేము పార్టీ నుంచి చేశాము డివిజన్ల మారిగా, వాళ్ళకు 16 మంది 14 మంది మంత్రులు, 2 బీజేపీ సపోర్టు, ఎంఐఎం సపోర్టు, ముఖ్యమంత్రి గారు అధికార బలంతో 7 సార్లు 8 సార్ల మీటింగు. అట్నుంచి మా సైడ్ నుంచి ఒకడు మా కేటీఆర్ గారు, కౌరవ సైన్యం. ఇటు పక్క చూస్తే ఒకడు అర్జున్ లెక్క కేటీఆర్ గారు మాత్రమే ఒకరు వచ్చారు. హరీష్ గారు కూడా దుర్ఘటన వాళ్ళ ఫాదర్ది సంఘటన జరగడం వల్ల కొంత హరీష్ గారు కూడా కాన్సెంట్ చేయడం మిస్ అయింది. అది జరగకపోయింటే కూడా ఇంకో విధంగా ఉండేది. అంటే వేరే ప్రాసెస్ మాకు అన్ని జరిగినాయి. సో ఆయన క్యాండిడేట్ పోయింది కాబట్టి ఎవరు మనకు కరడు కట్టినాడు, ఎవడు ఎక్కడ ఏ బస్తీలో ఎవడు మనకు కరెక్ట్గా అన్నది ఎక్కడన్నా మిస్ జరిగిందా, లేకుంటే వాళ్ళను ఏదో మొత్తానికి నయానో భయాన్నో సెట్ చేశారో, అధికార పార్టీతోటి మేము ఇది ఇస్తాం అది ఇస్తాం, ఈ బొమ్మలు పెట్టిస్తాం, ఇక్కడ ఆ బొమ్మలు పెట్టిస్తాం, ఈ స్కీములు ఇస్తాం, ఆ లైన్లు ఇస్తాం, ఈ 6 గ్యారెంటీలు రేపే ఓపెన్ చేస్తాం, 4000 ఇండ్లు ఇస్తాం, 6000 కథలు చేస్తాం, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినాం, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి ప్రజలు ఎక్కడో ఇక్కడ జరిగింది. రైట్. వస్తున్నా నేను ఇటు మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం వస్తున్నప్పుడు చూసిన ఏమంటారు దాన్ని, నవీన్ యాదవ్ గెలుపు జిహెచ్ఎంసీ మలుపు అని చెప్పేసి ఎంత ప్రభావం చూపబడుతుంది ఇక్కడ జిహెచ్ఎంసీ నవీన్ యాదవ్? దీనికి ఏముండదండి, అదొక స్పెషల్ కాన్స్టిట్యున్సీ, దాంట్లో ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆడ ఎంఐఎం ఒక సైడ్ చేసింది, మైనార్టీలను వాళ్ళు బుట్టలేయడానికి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండ్రు, రకరకాలు చేసింది. జిహెచ్ఎంసీ తీర్పు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ప్రజల దగ్గర ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ తీసుకున్నారు, రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకున్నారు, రకరకాలుగా అప్లికేషన్ తీసుకున్నారు. ఏది ఇయ్యలేదని ప్రజలు పూర్తి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అది చూపిస్తారు జిహెచ్ఎంసీలో. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ విషయం జూబ్లీహిల్స్లో ఇంతమంది వాళ్ళకు పోలీస్ వ్యవస్థ ఒకవైపు, ఈసీ ఒకవైపు, అధికార యంత్రాంగం ఒకవైపు, నాయకులు ఒకవైపు, మంత్రులు ఒకవైపు, ఎమ్మెల్యేలు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు రేపు జిహెచ్ ఎలక్షన్ల కన్నా కూడా ఇదే అంతా వచ్చి ఇక్కడ వాళ్తే పరిస్థితి ఏందో అంటున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా? డెఫినెట్ గా చేస్తారు 100%. ఇప్పుడు అక్కడ జూబ్లీహిల్స్ చేసింది ఏదైతే చేస్తుందో అది చేస్తారు సక్సెస్ అయింది కాబట్టి. కాకపోతే స్ట్రెంత్ అంతా ఒక్క కాన్స్టిట్యున్సీ మీదనే ఉన్నది. ఇప్పుడు స్ట్రెంత్ అంతా 34 కాన్స్టిట్యున్సీలో ఉండాలి కాబట్టి చూద్దాం. అంతే, ఓటరే రేపు షూటర్ అవుతాడు. అంతేనా? చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఇంకా 4 నెలలు 3 నెలలు 2 నెలలు జూబ్లీస్ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ లోపు వాళ్ళు ఏం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రజలను ఏం మెప్పిస్తారు, ప్రజలను ఏ విధంగా చేస్తుంది. రేపు ఇంకో 10 ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా వచ్చే వారం లోపే దాని మీద మాట్లాడదాము. నేను చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు సరే, ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇచ్చిన ఒక కిక్ అనొచ్చు దాన్ని, లేకపోతే ఒక పార్టీకి ఒక బూస్ట్. దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో 2 అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా మనకు సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కూడా వస్తుంది. కడియం శ్రీహరి అండ్ దానం నాగేంద్ర వీళ్ళిద్దరు ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. స్పీకర్ కూడా అంగీకరించడం, అక్కడ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళని రెగ్యులర్గా నేరుగా దొరికిరు కాబట్టి. ఆ 2 కనుక బై ఎలక్షన్లు వస్తే ఎట్లా అవుతుంటారు? 100% ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ ఆట ఆడినా ఓడడం గెలపడం 2 ఉంటాయి. అంతే, అవే 2 ఉంటాయి. సో ఇప్పుడు వారు ఆ 2 సీట్లు వచ్చినా, ఇంకా 8 సీట్లు వచ్చినా, రేపు జిహెచ్ఎంసీ వచ్చినా, స్థానిక సంస్థలు వచ్చినా, ఎంపీపీలు వచ్చినా, జడ్పీటీసీలు వచ్చినా, ఎంపీటీసీలు వచ్చినా, సర్పంచ్లు వచ్చినా, వారి అన్నిటి మీద పార్టీ ముక్త కంఠంతో పోరాడుతూనే ఉంటాం. కడ వరకు పోరాడుతూనే ఉంటాం. సిపాయి పోరాటం విఫలమైంది అనుకుంటే భారతదేశానికి స్వతంత్రం రాలేదని చెప్పినట్టు కేసీఆర్ గారు, మేము ఎక్కడ కూడా వెనకాడం, మా పోరాటం సాగుతూనే ఉంటుంది. మేము అంతిమ లక్ష్యం 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 100% జెండా ఎగరేస్తాం.
గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మరి ఆయన 2034 వరకు నాదే అధికారం అంటాడు. 2050 ప్రణాళిక చేస్తున్నాడు, 2047 ఒలింపిక్స్ ప్రణాళిక చేస్తున్నారు. అవన్నీ చెప్పుడు గడప దాటుతున్నాయి, పనులు మాత్రం చేయి దాటట్లేదు. చేతలు మాటలు కోటలు దాటుతున్నాయి, పనులు మాత్రం చేతులకెళ్ళి దాటట్లేదు, పనులు మాత్రం సంతకాలు కావట్లేదు, ఏ ఫైల్ మూవ్మెంట్ కావట్లేదు అని ప్రజలు అనుకుంటున్నారు గ్రౌండ్ లో. రైట్. ఎండ్ ఆఫ్ ది డే ప్రజాస్వామ్యంలో కూడా ఏ పార్టీ అయినా మనగడ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది కొంచెం ఉద్యమం నుంచి వచ్చింది, దానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఎవ్రీ వాళ్ళకి ఇంకా 10 ఏళ్ళకైనా కూడా ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా చెప్పుకోవడానికి ఉంటాయి. సరే, అట్లాంటి వ్యవస్థలోకి వచ్చినప్పుడు పార్టీ అంతర్గత నిర్మాణంలో కొంచెం వెనకబడుతూ ఉంది. 100% పార్టీ నిర్మాణము 100% అది జరుగుతుంది. అంతర్గత నిర్మాణం జరుగుతుంది, బహిర్గతంగా కూడా చెప్తాం, అన్నీ జరుగుతాయి. కేసీఆర్ గారి పార్టీ 25 సంవత్సరాలు వచ్చింది అంటే మీరు కేసీఆర్ గారికి వేరే వాళ్ళతో పోల్చడానికి లేదు, ఈ ప్రపంచంలో పోల్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి ఒక జెండా తయారు చేసి ఒక జెండా తయారు చేసి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇదంతా చేసింది కేసీఆర్ గారు. మీరు ఇంకా కొందరు వేరే అంటారు, తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిండ్రు కదా. ఎన్టీ రామారావు గారు పెట్టిండ్రు. ఎన్టీ రామారావు గారు ఎన్ని రోజులు నడిపిండ్రు? పార్టీ పెట్టినాక 13th ఇయరే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ గుంజుకోవడం జరిగినది. 14th ఇయర్ వారు మరణించడం జరిగినది. ఎన్టీ రామారావు గారి స్పాన్ తెలంగాణ కేసీఆర్ గారి ఉద్యమం స్పాన్ అంతే. వారి మొత్తం పొలిటికల్ హిస్టరీ కేసీఆర్ గారు ఉద్యమం చేసిన 14 ఏళ్ళు ఉద్యమం చేశారు. వారు 14 ఏళ్ళ పార్టీ పెట్టినాక వారు మరణించడం జరిగినది. కాబట్టి ఈ పార్టీలో అంతర్గతంగా మీరు పార్టీ నిర్మాణం జరిగిద్ది, మంచి భవిష్యత్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు జరిగిద్ది. ఎక్కడైతే ఏ విధంగా చేయాలో అన్ని చేస్తారు, మంచిగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. పార్టీ 100% నేను చెప్తున్నా, ఇప్పుడు రాసుకోండి. 28లో జెండా ఎగిరేసుడు ఖాయం, అధికారం చేపట్టుడు ఖాయం. ప్రజలకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అయితే ఏ స్కీములు అయితే ఇచ్చిండ్రో ఆ స్కీములు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. చిన్నపిల్లల కేసీఆర్ కిట్టు ఖాయం, న్యూట్రిషన్ కిట్టు ఖాయం, కంటి వెలుగు ఖాయం, రైతు బంధు ఖాయం, పెన్షన్లు పెంచడం ఖాయం. ప్రతిదీ మళ్ళీ కేసీఆర్ గారితో అవుతుంది. కాళేశ్వరాన్ని మళ్ళీ దాన్ని ఇంకా ఎక్కడెక్కడ కెపాసిటీ పెంచాలి, ఎక్కడెక్కడ స్టోరేజ్ తేవాలా. ఈ నగరానికి 1 కోటి మంది ఉండే హైదరాబాద్ నగరానికి కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి గండిపేటలో నీళ్ళేసి 24 గంటలు నల్లా ఇచ్చేదే మా ఉద్దేశం. ఇవాళ 3 గంటలకు 4 గంటలకు 2 గంటలకు వస్తున్నాయి. వాళ్ళు నైట్ వచ్చి ఏదో డే అంతా పని చేసుకొచ్చి పడుకొని 3 గంటలకు 2 గంటలు లేచి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అట్లా కాకుండా నల్ల కరెంట్ 24 గంటలు ఎట్లయితే ఇచ్చినామో హైదరాబాద్ నగరంలో నల్ల దిప్తే 24 గంటలు నీళ్ళు వచ్చే స్కీమ్ మా కేటీఆర్ గారి కళ, అది సహకారం జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీతోటే జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. రైట్. ఎట్లా ఉండబోతుంది? ఫిబ్రవరిలో రానున్నాయి కదా, ఆల్మోస్ట్ 2 months ఉంది. ఎట్లా ఉంది ప్రిపరేషన్ బీఆర్ఎస్ పార్టీది? బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ డివిజన్ నాయకులు అక్కడ డివిజన్ నాయకులు ప్రజలతోటి సన్నద్ధమై ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ దాని మీద ఏం పడదు. జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ వాళ్ళు బాగా అన్ని విధాలు చేసి 2 సంవత్సరాలు మేము అద్భుతం చేసినాం, బంగారుపల్లెంలో పెట్టి వాళ్ళు చెప్పిన 6 స్కీములు ఇచ్చినాం, మేము అన్ని చేసినాం, మనకి గెలవలేదు వాళ్ళు అనేది ప్రతి ఒక్క పౌరుని తెలుసు. మమ్మల్ని అడుగుతాను ప్రజలు, మాకు తెలుసులే అన్న, అదంతా ఓటు మాకు ముందే తెలుసు, వాళ్ళు అధికార పార్టీ ఇట్లా దుర్వినియోగం చేస్తారు, అధికార పార్టీ ఈ విధంగా దౌర్జన్యం చేసి గెలుస్తారు, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందని ప్రజలకు ఆల్రెడీ తెలుసు. ఆ తీర్పు జిహెచ్ఎంసీ మీద ఎఫెక్ట్ పడదు, 100% పడదు. అంతేనా? దానికి దీనికి సంబంధం ఉండదు. ప్రజలు పూర్తిగా ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో మీలాంటి అన్ని టీవీలలో చూసిండ్రు. మొత్తం వాళ్ళు ఎంత అధికార దుర్వినియోగం చేసిండ్రు, ఏ విధంగా మంత్రులు తిరిగిండ్రు, ఏ విధంగా ఎమ్మెల్యేలు తిరిగిండ్రు, 7-8 సార్లు ముఖ్యమంత్రి గారు తిరిగిండ్రు, ఇవన్నీ కూడా ప్రజల హృదయాల్లో ఉన్నాయి. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అయ్యో ఇట్లా జరిగింది, ఓడిపోయిందని కూడా ప్రజలకు తెలుసు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నాము. అక్కడ మెజార్టీ మైనార్టీ ఓటర్స్ ఉన్నారు. మెజార్టీ మైనార్టీ ఓటర్స్ని అసదుద్దీన్ గారు ఎంఐఎం నుంచి వాళ్ళు ఒక సైడ్ నుంచి నెట్టుకొచ్చారు. అజారుద్దీన్ గారికి ఎలక్షన్ 10 రోజులు 11 రోజులు మంత్రి పదవి ఇచ్చి ఆ విధంగా తీసుకొచ్చారు, రకరకాలుగా చేశారు. మీకు కబ్రస్థాన్ స్థలం ఇస్తా అన్నారు, మీకు మసీదులకు ఇది చేస్తామన్నారు, మీకు ఇమాములకు అది చేస్తామన్నారు, ఎలక్షన్ అయిపోగానే కోడ్ అయిపోగానే సంతకాలు చేసి మోజంలకు ఇది ఇస్తామన్నారు. ప్రతిదీ ప్రామిస్ చేశారు. మళ్ళీ ఒకసారి నమ్మిన వాళ్ళు చూద్దాం. అంతేనా? ఎట్లానా? ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఉంది తీర్పు, ఇది అనర్హత ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే సంబంధించి ఎట్లా వస్తుంది అనుకుంటారు? సుప్రీంకోర్టు ఇప్పుడే చెప్పింది, వచ్చే వారం లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి, తీసుకోకపోతే December 31st సెలబ్రేషన్స్ మీరు ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోవాలని స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. వారం లోపల మీరు తీర్పు కనుక వచ్చే వారం లోపు
అంటే వారు అంటే కరెక్ట్ గైడెన్స్ పేపర్ చూడలేక వారం లోపు అంటే నాకు తెలిసి సాటర్డే లోపు, ఈ సాటర్డే లోపు మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే 31st సెలబ్రేషన్స్ మీరు ఎక్కడ చేసుకుంటారంటే బహుశా మరి జైల్లో చేసుకుంటారా బయట చేసుకుంటారా అని కావచ్చు. అది నా కరెక్ట్ పేపర్ వచ్చాక చేసుకుందాము. అది స్పీకర్ గారికి డైరెక్షన్ ఇచ్చినట్టుంది. అది ఏముందో ఇప్పుడు వస్తుంటే చూసా న్యూస్ లో, అది ఏంటంటే కరెక్ట్ రావాలి. వచ్చినాక దాన్ని బట్టి చెప్పొచ్చు. 100% 10 మందిని సస్పెండ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే భారతదేశానికి ఒకటే లా ఉంటది కదా, భారతదేశం కలకత్తాలో ఒకలా ఉండు, తెలంగాణలో ఒకలా ఉండు, ఢిల్లీలో ఒకలా ఉండదు కదా. మరి అక్కడ ముకుల్ రాయ్ బీజేపీ నుంచి గెలిచి మమతా బెనర్జీ దగ్గరికి పోయిండు. యాక్చువల్లీ ముకుల్ రాయ్ అనే క్యాండిడేట్ మమతా బెనర్జీ క్యాండిడేట్. ఎలక్షన్ ముందు బీజేపీలోకి పోయి టికెట్ తీసుకొని గెలిచినాక మళ్ళీ మమతా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇమ్మీడియట్ హైకోర్టు జోక్యం చేసుకొని ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే హైకోర్టు, బెంగాల్ హైకోర్టు ఒక రకంగా ఉంటుంది కలకత్తాలో, హైదరాబాద్ లో హైకోర్టు ఒక రకంగా ఉంటుంది. అంటే లా బుక్ చదివింది లా ఒకటే కదా, లా ఇస్ లాయే కదా, ఇండియా రాజ్యాంగం ఒకటే కదా, ఎమ్మెల్యేనే కదా, పార్టీ మారిందే కదా. మరి మారినాక వీళ్ళు ఈ విధంగా మరి ఈ స్పీకర్ కనిపిస్తలేదు, ఈ ప్రజలకు కనిపిస్తలేదు అంటే మనం ఏం చేస్తాం? అక్కడ బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ జరిగిందా చేసిందా తెలియదు. అక్కడ ఆయన సస్పెండ్ చేసింది హైకోర్టు. ఇక్కడ 10 మంది బాజాబ్తా జైన్ అయినరు, టీవీలో తిరిగినరు, స్టేజీలు ఎక్కినరు, దండలు వేసుకున్నారు, ఫోటోలు దిగినరు, అన్ని వేసినరు. ఇద్దరైతే ఒక ఆయన అయితే డైరెక్ట్ దానం నాగేందర్ ఎంపీ పోటీ చేసిండు. మరి ఇప్పటివరకు చేయలేదు. సుప్రీంకోర్టు ఈ శనివారం లోపల చేయాలా, చేయకపోతే మరి నువ్వు ఎక్కడ 31st డిసెంబర్ సెలబ్రేషన్ చేసుకుంటామని స్పీకర్ గారిని అడిగినట్టుంది. అది కరెక్ట్ గైడ్ వస్తుంది, చూద్దాం. రైట్, ఓకేనా, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవేస్, ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ప్రజల్లో ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2028లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధ్యక్షతన మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి కూడా సతీష్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.